వెల్కమ్ టు న్యూస్ అవర్ డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అలైబలై కార్యక్రమం కొనసాగుతుంది. బండారు దత్తాత్రేయ ప్రతి ఏటా దసరా పండుగ మరుసటి రోజు అలైబలై కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. పార్టీలకు అతీతంగా అందరినీ ఆహ్వానిస్తారు. కార్యక్రమానికి రాజకీయ, సినీ ప్రముఖులు, వివిధ రంగాలకు చెందిన పెద్దలు తరలివచ్చారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. అన్నింటినీ మోసుకొస్తాయి. సాహిత్యం అంటే సమాజానికి అర్థం. మన సాహిత్యకారులు సమాజంలోని అన్యాయాన్ని ప్రశ్నిస్తారు, సమానత్వానికి మార్గం చూపించారు. కళ, సాహిత్యం సంస్కృతిలోని సమాజం శరీరంలోని ఆత్మ లాంటిది. యువతలో మార్పు మన తెలంగాణకు ఆధారం. అందుకనే యువశక్తి దేశాన్ని మార్చగలిగేటటువంటి గొప్ప బలం. తెలంగాణ చరిత్రలో ప్రతి ఉద్యమానికి, ప్రతి మార్పుకి యువతే ముందుంది. అందుకనే మనం యువతకు కేవలం ఉద్యోగాలే కాదు, ఉద్యోగంతో పాటు వాళ్లకు సమకూర్పు కోసం ముందుకు రావాలి, సమాజం మార్పు కోసం ముందుకు రావాలని నేను పిలిపిస్తూ, అదేవిధంగా రెండు రాష్ట్రాలు, తెలంగాణ రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఈ రెండు రాష్ట్రాలు కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా సమన్వయంతో సమస్యలను పరిష్కారం చేసుకొని ముందుకెళ్ళాలి. కానీ అభివృద్ధిలో ఆటంకం రాకూడదు. అనేక రకాలైనటువంటి సమస్యలు రావచ్చు, అయినా కూడా పరస్పరమైనటువంటి ఒక సహకారము, గౌరవము, చర్చలు ఇవి సఫలవంతంగా జరగాలని నేను ఆశిస్తున్నాను. అందుకనే మనందరం కూడా ఈ అలైబలై ద్వారా తెలుగు ప్రజలందరూ గర్వంగా, గౌరవంగా చెప్పుకునేటువంటి వాతావరణాన్ని నిర్మాణం చేయాలని నేను మనసారా కోరుకుంటూ, ఇప్పుడు మన ముందు మన సీనియర్ బీజేపీ నాయకుడు, భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి నాయకుడు, నిస్వార్థ భావంతో పనిచేస్తున్న నాయకుడు, నాతో సుమారుగా 40 సంవత్సరాలు కలిసి పనిచేసినటువంటి నాయకుడు కిషన్ రెడ్డి గారు, వారిని మాట్లాడాల్సిందిగా నేను కోరుతున్నాను. భారత్ మాతాకి. కొంతమంది చాలా మంది భోంచేసి కూర్చున్నారు, మరి నినాదాలు ఇవ్వడానికి ఇబ్బంది ఏంది? భారత్ మాతాకి వందే వందే. జిందాబాద్ బండారు దత్తాత్రేయ గారు, జిందాబాద్ బండారు దత్తాత్రేయ గారు. గౌరవనీయులు, నాలాంటి అనేక మందికి మార్గదర్శకులు, మన హైదరాబాద్ నగర బిడ్డ, మన సికింద్రాబాద్ నుంచి అనేక సార్లు పాలన సభ్యులుగా గెలిచినటువంటి వ్యక్తి, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రెండు రాష్ట్రాలకు గవర్నర్ గా పనిచేసినటువంటి మహానుభావుడు, గత అనేక సంవత్సరాలుగా ఆయన ఢిల్లీలో ఉన్నవారు, హిమాచల్ ప్రదేశ్లో ఉన్నా, హర్యానాలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా అలైబలై మరవకుండా దసరా తర్వాత తప్పకుండా మన తెలంగాణ రాష్ట్రంలో, మన హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఆత్మీయులందరినీ కూడా ఒక వేదిక మీద కలిపి, రాజకీయపరమైనటువంటి విభేదాలు ఉన్నప్పటికీ, సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు ఉన్నప్పటికీ, ఇతర సామాజిక పరంగా అన్ని వర్గాలను ఒక వేదిక మీదకి తీసుకొచ్చి అలైబలై పేరు మీద మన సాంప్రదాయం ప్రకారం వారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం దేశంలో ఎక్కడ కూడా లేదు, మన హైదరాబాద్లోనే ఈ అలైబలై జరుగుతుంది. దసరా పండుగ అంతటి ఉన్నప్పటికీ కూడా మరి ఈ రకంగా ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం అని సందర్భంగా మనవిస్తున్నాను. దత్తాత్రేయ గారితో పాటు వాళ్ళ కూతురు కూడా ఇందుకు చేయూతనిచ్చి ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నము విజయలక్ష్మి గారు కూడా కొనసాగిస్తా ఉన్నారు. గ్రామాల్లో మనకు తెలుసు, దసరా తర్వాత బంధువుల మధ్యన, పాలుల మధ్యన చాలా గొడవలు ఉంటాయి, భూమి కొట్లాటలో, ఇతర కొట్లాటలో. ఏ ఉన్నప్పటికీ కూడా దసరా రోజు
మరి రాజకీయపరమైన విభేదాలు ఉన్న వ్యక్తులు కావచ్చు, బంధుత్వపరంగా ఆస్తుల మధ్యలో గొడవలు ఉండొచ్చు, లేక ఇతర ఏ విభేదాలు ఉన్నప్పటికీ కూడా దసరా రోజు ప్రముఖులందరి ఇళ్లలోకి వెళ్ళి అందరి పెద్దల ఆశీస్సులు తీసుకున్నటువంటి అద్భుతమైనటువంటి సాంప్రదాయము మన హిందువుల్లో ఈ దసరా పండుగ సందర్భంగా ఉంటుంది. ఈరోజు అదే పద్ధతిలో ప్రతిరోజు టీవీలలో, పేపర్లలో, అనేక కార్యక్రమాల్లో ఒకరినొకరు విమర్శించుకుంటున్నప్పటికీ, ఒకరినొకరు విభేదించుకున్నప్పటికీ, ఒకరినొకరు అనేక రకాలుగా మరి ఛాలెంజ్లు విసురుకుంటున్నప్పటికీ కూడా మరి అందరినీ కూడా వాటన్నిటినీ మర్చిపోయి ఒక వేదిక మీద కలిసేటువంటి అద్భుతమైనటువంటి అవకాశము బండారు దత్తాత్రేయ గారి ఎలై బలై కార్యక్రమం ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇంతకుముందే పెద్దలు దత్తాత్రేయ గారు చెప్పారు, తెలంగాణ ఉద్యమ సమయంలో మరి అనేక రకాల ఘర్షణలు జరుగుతుండేటి, అనేక రకాల ఆరోపణలు ప్రతి ఆరోపణలు చేసుకున్న వాళ్ళం. కానీ ఆ సమయంలో కూడా అందరినీ ఒకే వేదిక మీదకి, అది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కావాలని కోరుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, అందరిని కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఉద్యమ స్ఫూర్తిని, ఇది ఒక రెండు రాష్ట్రాలు పరిపాలన సౌలభ్యం కోసం విడిపోతున్నామే తప్ప తెలుగు వాళ్ళుగా మనము ఆంధ్ర తెలంగాణ అనేటువంటి భావన, విభేదాలు ఉండకూడదనేటువంటి ఆలోచనతోటి ఆ రోజు ప్రారంభించారు. ఇది ఈ రోజు వరకు కూడా ఇంకా కొనసాగుతా ఉంది. ఈరోజు మనం చూస్తా ఉన్నాం సోషల్ మీడియాలో కానీ అనేక రకాలుగా ఒకరినొకరు మళ్ళీ కలుసుకునేటువంటి అవకాశం లేనట్టు, మళ్ళీ మాట్లాడుకునేటువంటి అవకాశం లేనట్టు, మళ్ళీ ఒక వేదిక మీద ఉండలేమనే విధంగా ఈరోజు విమర్శించుకుంటున్నాం. అయినప్పటికీ వాళ్ళందరినీ కూడా ఈరోజు ఒక వేదిక మీదకి తీసుకొస్తున్నాం. మన హిందూ సాంప్రదాయం ప్రకారము మనము పండుగలప్పుడు అన్ని వర్గాల ప్రజలకు మనమే ఉండడం కాదు, పండుగలంటే సమాజమంతా ఏకం కావడము, పండుగలంటే హిందువులందరూ ఒక వేదిక మీదకి రావడము. ఊళ్ళల్లో కూడా చూస్తాం, మరి బతుకమ్మ పండుగ అయితే ఊళ్ళో ఉన్నటువంటి మహిళలందరూ కూడా కులాలతో సంబంధం లేకుండా, ధనిక పేద అనే తేడా లేకుండా అన్ని వర్గాల మహిళలు ఒకే ఊళ్ళో బొడ్రాయి దగ్గరకు వచ్చి ఆ యొక్క బతుకమ్మ పండుగలో పాల్గొంటారు. అది మన హిందూ మతంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గొప్ప సాంప్రదాయం. దసరా పండుగ అంటే అందరూ కూడా మరి కలిసిపోయి ఆ యొక్క దసరా పండుగ చేసుకుంటారు. ఈ రకంగా ఏ పండుగ చేసుకున్నా హిందువులలో, ఏ కార్యక్రమం కొనసాగించినా అన్ని వర్గాల ప్రజలు ఏకమైనటువంటి అద్భుతమైనటువంటి సాంప్రదాయము మన పెద్దలు మనకిచ్చిపోయారు, వారసత్వంగా ఇచ్చిపోయారు. ఆ వారసత్వాన్ని ఈరోజు అలై బలై పేరు మీద దత్తాత్రేయ గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మనకందరికీ తెలుసు, ఈరోజు పండుగల సీజను. మొన్ననే గణపతి ఉత్సవాలు అయిపోయాయి, ఆ తర్వాత బోనాల పండుగ అయిపోయింది. బోనాల పండుగ కాగానే బతుకమ్మ వచ్చింది, బతుకమ్మ కూడా మొన్ననే పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు దసరా పండుగ నేను తీసుకెళ్తా ఉంది. గతంలో మనం చూసాము, దేవాలయాలంటే 50 సంవత్సరాలు దాటినటువంటి పెద్దలే వెళ్ళి దర్శనం చేసుకుని. గతంలో మనం చూసాము, దేవాలయాలంటే 50 సంవత్సరాలు దాటినటువంటి పెద్దలే వెళ్ళి దర్శనం చేసుకునే వాళ్ళు. ఈ రోజు మారిపోయింది. దేవాలయాలంటే ఈరోజు ప్రైమరీ స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు కూడా స్కూల్కు వెళ్లే ముందు దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని ఆ తర్వాత స్కూల్కి వెళ్తా ఉన్నారు. ఆ రకంగా ఈరోజు యువతలో మార్పు వచ్చింది. యువతలో ఈరోజు సనాతన ధర్మం మీద ఈరోజు అనేక రకాలుగా పట్టుదలలు పెరిగాయి. అనేక రకాలుగా సనాతన ధర్మం రక్షించాలనేటువంటి అద్భుతమైనటువంటి పద్ధతులు వచ్చాయి. ఈరోజు మనం చూస్తా ఉన్నాం. మరి ఈ యొక్క పండుగల సీజన్లో మన ప్రధానమంత్రి గారు మరొక పండుగ మనకిచ్చారు.
అదే జిఎస్టి పండుగ. ఈరోజు పండుగల సీజన్ వచ్చింది కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు అనేక రకాలుగా 350 వస్తువుల మీద ధరలు తగ్గించారు. నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఏ ప్రభుత్వం కూడా ఒకే ఒకసారి 350 వస్తువుల మీద ధరలు తగ్గించినటువంటి చరిత్ర ప్రపంచంలో ఎక్కడ కూడా చూడలేదు. ఈరోజు ధరలు పెరిగాయంటే దాన్ని స్థిరంగా ఉంచడమే తప్ప, పెంచకుండా చూడాల్సిందే తప్ప తగ్గేటువంటి ప్రసక్తి ఉండదు. కానీ ఈరోజు మనము చరిత్ర తిరగరాశారు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. పెరిగిన ధరలు తగ్గించి ఈరోజు జిఎస్టి సందర్భంగా అనేక వస్తువులు, పండుగల సందర్భంగా వాడుకునేటువంటి అనేక రకాల వస్తువుల మీద ధరలు తగ్గించి ఈరోజు దసరా దీపావళి పండుగ బహుమతి నరేంద్ర మోడీ గారు దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మందికి ఇచ్చారు. చాలా ధనవంతులకి దానికి సంబంధించినటువంటి ప్రభావం ఉండకపోవచ్చు, కానీ పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు, ఉద్యోగస్తులకు నరేంద్ర మోడీ గారు తగ్గించినటువంటి జిఎస్టి ధరల కారణంగా అనేక రకాలుగా ప్రజలు లబ్ధి పొందుతూ ఉన్నారు. ఈరోజు అంతేకాదు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి పైన కూడా జిఎస్టి ప్రభావం ఉంది. ఎందరూ కూడా అది మెడిసిన్స్ కావచ్చు, బట్టలు కావచ్చు, రోజు మనం వంట వేసుకున్నటువంటి సామాగ్రి కావచ్చు, వంట దినుసులు కావచ్చు, లేకపోతే సైకిల్ కావచ్చు, మోటార్ సైకిల్ కావచ్చు, కారు కావచ్చు, బస్సు కావచ్చు, లారీ కావచ్చు, ట్రాక్టర్ కావచ్చు, ఏ వస్తువు తీసుకున్నా ఎన్నడూ లేని విధంగా ఈరోజు జిఎస్టికి సంబంధించినటువంటి ధరలు తగ్గించి మరి నిజమైనటువంటి అలైబలై జిఎస్టి అలైబలై నరేంద్ర మోడీ గారు మనకు కల్పించారని సందర్భంగా మనం చేస్తున్నాం. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, ఒకసారి ధరలు పెరిగాయంటే తగ్గవు, ఇక పెరుగుడే తప్ప తగ్గవు ఉండవు. ఇక్కడ కాదు, ప్రపంచంలో అనేక దేశాల్లో చూస్తా ఉన్నాం. కానీ ఈరోజు అద్భుతంగా ధరలు తగ్గించినటువంటి చరిత్ర ఈరోజు మన మోడీ గారు మన దేశానికి ఇచ్చాడు. ఈరోజు అనేక దేశాలలో, మన చుట్టుపక్కల దేశాలు తీసుకున్నా అనేక దేశాలు పతనమైపోతా ఉన్నాయి. అనేక దేశాలలో ఈరోజు ప్రభుత్వాలు మారిపోతా ఉన్నాయి. అనేక దేశాలలో ఆర్థిక సంక్షోభంలో ఉంది. అమెరికా లాంటి దేశం తీసుకున్నా, ఇంగ్లాండ్ తీసుకున్నా, ఏ దేశాన్ని తీసుకున్నా అది అభివృద్ధి చెందిన దేశాలు కావచ్చు, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు కావచ్చు, అనేక రకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. అది అంతర్గత సమస్యలు కావచ్చు, అంతర్జాతీయ సమస్యలతో ఆయా దేశాలు కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. అందుకే ఈరోజు భారతదేశం అంటే అందరికీ కంటగింపుగా ఉంది. భారత